సో హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో ఏంటిదంటే నార్మల్గా సవారీ రావాలంటే అంటే మొహరం పీర్ల దేవుడు అనుకోవచ్చు, సవారీ అనుకోవచ్చు, గుర్రాలు అంటారు కదా. సో అది మన మీదికి రావాలంటే ఏం చేయాలి అంటే నార్మల్గా అందరికీ కూడా ఒక ఇష్టం ఉంటుంది. సవార్లు మొహరం అని అంటే పిచ్చి ఉంటుంది. సో అట్లా ఉన్న వాళ్ళకి కొన్ని ఇయర్స్ నుండి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి సవారీ రాదు. సో అట్లాంటి వాళ్ళకి సవారీ ఎలా రావాలి, సో ఏం చేస్తే వస్తుంది, సో దీనికి ఏమైనా యంత్రం ఉంటుందా అనే గురించి మనము ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సవారీ రావాలని అంటే మనం కొద్దిగా కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి. అంటే అన్న నియమాలు ఏంటివి, ఎట్లా మేము చేస్తున్నాం కదా మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఒకవేళ మీకు కొన్ని ఇయర్స్ నుండి తిరుగుతున్నారు, మీకు సవారు వస్తా లేదు, సో అప్పుడు మేము ఏం చేయాలి అని అంటే ఎప్పుడైతే మొహరం వస్తుందో మొహరానికి 41 days బిఫోర్ నుండే మీరు ఏదైనా ఆల్కహాల్ తీసుకునేది ఉంటే, అంటే నార్మల్గా కొంతమంది బ్రదర్స్ ఎవరైనా ఈ రోజులలో ఆల్కహాల్ అనేది అంటే మందు తాగడం ఇదంతా కామన్. సో అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు ఆపేయండి. ఫస్ట్ 41 days బిఫోరు మీకు సవారీ రావాలి అనే కోరిక ఉంది, దాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే 41 days బిఫోరే మీరు మీరు తాగడం అనేది నిషేధించండి. అంటే తాగకండి, అసలు ఏమైనా ఆల్కహాల్ తీసుకోవాలంటే తాగకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెండో పాయింట్ ఏంటంటే సో ఈ 41 days బిఫోర్ కూడా మీరు ఇప్పుడు మనకి నార్మల్గా ఇంకో 30 అట్లా 1 month ఉంది కదా. సో అందుకే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా ఫ్రైడే కింద పడుకోవడానికి ట్రై చేయండి. గురువారం ఈవినింగ్ నైట్ నుండి ఫ్రైడే అంటే 2 days లేదా మీకు ఒకవేళ వీలైతే 2 days ఉండండి. లేదు అనుకుంటే మనం 1 day అయినా కానీ మనం కింద పడుకోవాల్సి ఉంటుంది. గురువారం నైట్ పడుకుంటే కింద అంటే ఒక సాప్ వేసుకొని చెద్దరికి ఇట్లా ఏం వేసుకోకుండా కప్పుకోవడం ఒకటే ఉంచుకొని కింద అట్లనే పడుకోవడం. అంటే ఆ నైట్ ఉదబస్సులు స్నానం చేసి ఉదబస్సులు ముట్టించేసి మనం పడుకొని మళ్ళీ మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు కూడా పడుకుంటే కింద పడుకోవడానికి ట్రై చేయండి. ఇది సెకండ్ పాయింట్ అన్నట్టు. ఇన్ థర్డ్ వన్, సో మెయిన్గా మొహరం ఈ యొక్క ఫ్రైడే ఏం చేయండి అంటే ఫాస్టింగ్ ఉండండి. ఒకటే పూట నైట్ అయినా మధ్యాహ్నం అయినా తినండి. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఆ ఫ్రైడే నాడు జస్ట్ ఒక్కరికైనా ఫ్రూట్స్ ఏమైనా అట్టికాయలు ఏదైనా ఒక దానం చేయండి. ఇదంతా కూడా నేను నా ఓన్గా చెప్తలేను. సో ఈ యొక్క పీర్ ముర్షీద్లు అని ఉంటారు, మీకు తెలుసా, మురీద్లు అని ఉంటారు. సో వాళ్ళ యొక్క అంటే ఇస్లాంలో ఆ గురువుల యొక్క పరంపర వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. మీరు దానం ఇవ్వండి. మీ కోరిక ఏంది, దీన్ని జకాత్ అని కూడా అంటారు, నార్మల్ దీన్ని దానం ఇవ్వండి. సో అట్లా మీ కోరిక ఏందో దాని ప్రకారం ఇది నెరవేరాలన్నా దానం ఇవ్వండి. ఆ ఫ్రైడే నాడు మినిమం 1 or 2 మెంబర్స్కి లేదా 3 మెంబర్స్కి జస్ట్ రెండు ఫ్రూట్స్ ఇచ్చినా మంచిదే. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు. సో మీ యొక్క కోరికను నెరవేరడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్, సో మనకి ఇప్పుడు 3 అయిపోయినాయి. దెన్ ఇక మొహరంలో వచ్చినప్పుడు మొహరం స్టార్టింగ్ డేనే మనము నిలబెడతాము. సో నిలబెట్టిన కాంచి కూడా మీరు ఖచ్చితంగా ఆషుర్ ఖాన్లోనే పడుకోవడానికి ట్రై చేయండి. సో అక్కడ అంటే వేరే వాళ్ళు ఉంటూనే ఉంటాం కదా బ్రదర్, లేకపోతే మేము ఉండలేము కదా అంటే మినిమం అట్లీస్ట్ మీరు ఆషుర్ ఖాన్లో పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్టార్టింగ్ డే నుండి కూడా ఓన్లీ ఒక్కటే పూట ఈవినింగ్ నైట్ తినడానికి ట్రై చేయండి. సో ట్రై చేయండి. అట్లయితే ఒకవేళ మనకి ఏంటి అని అంటే ఆ త్రూ సవారి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సవార్లతోనే మొత్తం ఆ 10 days కూడా సవార్లతో తిరగడం చేయండి. దానివల్ల ఎక్కువ ఫాయిదా ఉంటుంది, మనకు వచ్చేటువంటి అవకాశం అనేది పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకో డౌట్ ఉంటుంది, అన్న ఓన్లీ వంశంలోనే ఉంటే వస్తుందా, మాకు మరి వంశంలో లేదు, మా తాతల వాళ్ళకి లేదు, మరి వస్తుందా అని అంటే సో మన తాత వాళ్ళకి లేకపోయినా మనకు సవారు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వంశంలో ఉంది, మీ తాత వాళ్ళకు ఉంది, లేదా మా డాడీకి ఉంది, లేకపోతే మా తాత వాళ్ళ డాడీకి ఉంది అని అంటే ఇంకెక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సవారీ అనేది మనకు. సో అది కూడా మీరు చూసుకోండి. అండ్ ఎక్కువగా మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. అంటే మొహరం ఆ 10 daysలో కూడా బూతులు మాట్లాడకుండా కొద్దిగా నీతిగా వాళ్ళ మీద ప్రేమ ఉంటూ, సో అట్లా ఉంటే ఈజీగా సవారు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సో నాకు రావడానికి కారణం కూడా అదే ఉండొచ్చు. సో మీరు ఇన్ని సంవత్సరాలు తిరిగి ఉంటారు, 10-15 years సవాళ్ళతో తిరిగి ఉంటారు. సో వాటి కోసం ఎంతో చేసి ఉంటారు. సో మీరు ఏంటి అని అంటే డైరెక్ట్ ఎవరికో చెప్పకుండా ఇప్పుడు మీరు సవారీ వచ్చే వాళ్ళతో అన్న నాకు ఈ సవారీ వస్తలేదు ఎందుకు, సో నేను ఇంత బాగా చేస్తున్నా కదా నాకు సవారీ ఎందుకు వస్తలేదు అని ఒక డౌట్ వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళని అడగకుండా డైరెక్ట్ వాళ్ళకు ఫేస్ టు ఫేస్ ఎవరు లేనప్పుడైనా సో సవార్ల ముందు ఉండి నేను ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నా కదా నీ మనసులోనే చెప్పు, వాళ్ళకి చెప్తున్నట్టుగా నేను ఇన్ని ఇయర్స్ నుండి చెప్తున్నా కదా, సో
నువ్వు నాకు ఎందుకు రావు, ఒకవేళ నువ్వు ఉన్నావా లేవా, ఉంటే నాకు రా, లేకపోతే లేదు అని మీరు క్వశ్చన్ చేయండి. సో అట్లా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మీరు క్వశ్చన్ అని అంటే ఉంటే రా, లేకపోతే లేదు, సవాల్ కొట్టాలి. సో సవాల్కి ఏంది అని అంటే 100%గా 80% వరకు అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే అది, నాకు కూడా అట్లా వచ్చింది. సో అట్లా అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంది అని అంటే ఇక్కడ ఇవి అయిపోయినాయి పాయింట్స్. దెన్ యంత్రం గురించి మాట్లాడదాం. సో సవారీ వచ్చే యంత్రాలు ఉన్నాయని అంటే ఉన్నాయి. జస్ట్ ఒక మీరు ఆ యంత్రం చేతికి కట్టుకుంటే మీకు డైరెక్ట్ సవారీ వచ్చేస్తుంది, ఎగురుతారు, దూకుతారు, చెప్తారు కూడా. సో ఇప్పుడు ఇస్తున్నారా అట్లాంటివి అని అంటే ప్రజెంట్ అయితే ఇస్తలేరు. ప్రీవియస్గా ఒక 50 years 25 to 30 years బ్యాక్ ఇచ్చారు. సో ఇప్పుడు అది ఇవ్వడం లేదు. అండ్ మా విలేజ్లో ఒక పర్సన్ దగ్గర ఉంది, బట్ ఇప్పుడు ఆయన ఆపి పక్కకు పెట్టేశాడు. సో అట్లా ఇచ్చేది అన్నట్టు మంచి మంచి బుజుగురు వాళ్ళు ఉంటారు కదా ఆధ్యాత్మిక పండితులు. సో వాళ్ళైతే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఇవ్వడం లేదు. సో ఎందుకు ఇస్తారు అని అంటే ఇప్పుడు దానివల్ల ఆ యంత్రం వల్ల ఏమవుతుంది అని అంటే వేసుకున్నాక వీళ్ళు చెప్తారు, దుందాం చెప్తారు, అయిపోతుంది, పండగ అయిపోతుంది. అయిపోయినాక వీళ్ళ పరిస్థితి దారుణం అయిపోతుంది. హెల్త్ ఖరాబ్ అయిపోవడము, అన్ని బీమారీలు రావడము. సో వాళ్ళ నెగిటివిటీ అంటే మనం సవారు చెప్పినప్పుడు ఎవరైతే మంచి చెడు చేస్తాం కదా, సో అవన్నీ మనకి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇచ్చేటి యంత్రాలు ఏంటి, ఒకవేళ సవారి రావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడేం యంత్రాలు ఇస్తున్నారు అని అంటే నార్మల్గా ఆకర్షణ యంత్రాలు, అంటే సవారి యొక్క శక్తిని ఆకర్షించేటువంటి యంత్రం ఇప్పుడు ఇస్తున్నారు. అంటే ఇట్లా మీరు నేను చెప్పిన పాయింట్స్ అయితే ఏవైతే పాటించి మనకి ఈ యంత్రం అంటే ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ కింద నెంబర్ వస్తుంది కదా, సో దానికి మీరు మెసేజ్ చేయండి, అన్న యంత్రం కావాలంటే పంపించడం జరుగుతుంది. ఇది ఏంటి అని అంటే ఇది వేసుకొని మీరు నీతిగా పాబందీగా ఉంటే సో సవారీ శక్తి అనేది అట్రాక్ట్ కావడానికి ఈ యంత్రం అనేది పనిచేస్తుంది. ప్రీవియస్ ఇచ్చే యంత్రాలు ఏంటంటే వేసుకుంటే ఎగిరేది, వేసుకుంటే ఆటోమేటిక్ సవారీ వచ్చేటువంటి యంత్రాలు ప్రీవియస్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటి అని అంటే ఓన్లీ మనకు ఆకర్షణ, మీరు నీతిగా వేసుకొని 10 days నీతిగా ఉంటే ఆ సవారీ శక్తి అనేది మీకు ఆకర్షించబడుతుంది. సో అట్లాంటి యంత్రాలు ప్రజెంట్ ఉన్నాయి, ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే సో మన వాట్సాప్ కింద నెంబర్ ఇక్కడ ఓపెస్తుంది కదా, సో ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, అన్న యంత్రం సవారీ యంత్రం మాకు సవారీ వచ్చేటువంటి యంత్రం ఆకర్షణ యంత్రం అంటే మనం నేమ్ డీటెయిల్స్ అనేది తీసుకొని అయితే చేయించుకోవడం జరుగుతుంది. అరౌండ్ దీనికి కాస్ట్ తక్కువనే ఉంటుంది, 1000 బిలో 1000 అట్లా సంథింగ్. సో అట్లా అన్నట్టు ఇది కూడా మనకి అజ్మీర్ నుండి అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. దెన్ మీరు ఇట్లాంటి ఇది కూడా యూజ్ చేయొచ్చు, బట్ దీనివల్ల ఏమైతే నెగిటివిటీ ఉండదు. అంటే ఈ యంత్రం యూజ్ చేస్తే అయితే మీకు వేసుకొని ఒకవేళ సవారీ వచ్చినా కానీ మీకు నెగిటివిటీ ఉంటుంది. బట్ సవారీ డైరెక్ట్ వేసుకుంటే సవారీ వచ్చే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇది అన్నట్టు. మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ సో కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇన్ని ఇయర్స్ నుండి తిరుగుతున్నాం కదా మేము, సో ఇన్ని ఇయర్స్ నుండి మేము వస్తున్నాం, మాకు వస్తలేదు, అండ్ ఆ ఊర్లో ఎవరికి వస్తలేదు అనే థాట్ ఉంటుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సవారీ దగ్గర శక్తి లేకపోతే అంటే పంజ దగ్గర మనకి శక్తి తక్కువ ఉంటే కూడా సవారీ రావడం అనేది వేరే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో అది కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనం ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాం కదా, నాకు ఎందుకు దేవుడు వస్తలేదు, నాకు సవారీ వస్తలేదు అంటే అదే టైం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే సవారీ దగ్గర కూడా పర్ఫెక్ట్ శక్తి ఉంటే మాత్రమే నా దగ్గరికి సవారీ రావడం అనేది జరుగుతుంది. సో ఇవి కూడా మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు పండగ బిఫోరే నీతిగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ తాగడం తినడం అట్లాంటి కొద్దిగా దూరంగా ఉండండి. ఫ్రైడే తినకండి, ఒక పొద్దు ఉండండి. సో ఇట్లా చేస్తే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అవకాశము 100కి 75% అయితే ఉండడం జరుగుతుంది. సో అట్లా అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా వీడియోస్ చేయాలన్నా ఈ మ్యాటర్ మీద చేయాలనుకుంటే మాత్రం కింద నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్ అది ఓన్లీ వాట్సాప్ కలుస్తుంది, కాల్స్ అయితే కలవదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఎవరికైనా మొహరంకి రక్షణ సవారీ కడాస్ కావాలంటే కూడా అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ యంత్రాలు కావాలన్నా లేకపోతే గర్భందేశ్ యంత్రమైన సో సవారీకి కావాల్సిన యంత్రం సవారీ గురించి మాట్లాడడానికి కూడా ఆ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయొచ్చు. నేనైతే అక్కడ మీకు వాట్సాప్లో వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే షేర్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను చూసుకొని రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.